కృషి ఉంటే మనుషులు ఋషులవుతారోయ్ మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు. ఇలవేల్పులవుతారు అన్న ఈ పల్లవిని సార్థకం చేసిన ఓ ఋషి కథ, ఓ మహర్షి కథ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వ్యక్తి పేరే రామోజీ ఫిలిం సిటీ వ్యవస్థాపకులు రామోజీరావు. రామోజీ ఫిలిం సిటీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విషయం తెలిసిందే. కేవలం రామోజీ ఫిలిం సిటీ మాత్రమే కాక మార్గదర్శి, ఉషా కిరణ్ మూవీస్, ప్రియా పచ్చళ్ళు, కళాంజలి, ఈనాడు, ఈటీవీ వ్యవస్థాపకుడిగా, తెలుగు భాషా ప్రేమికుడిగా, తెలుగు రచయితగా, తెలుగు ప్రజలకే కాక దేశ ప్రజలకు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి సుపరిచితుడుగా నిలిచారు రామోజీరావు. అయితే ఆయన జీవిత చరిత్రను ఓసారి గమనిస్తే ఇంతింతై వటుడింతై అన్న మహాకవి శ్రీశ్రీ వ్యాఖ్యలు గుర్తుకొస్తాయి. ఆయన ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ, మంత్రిగా కానీ, రాజ్యసభకు కానీ ఇలా రాజకీయాల్లో ఏనాడు కనిపించలేదు. అయితే రాజకీయ పార్టీలకు అధ్యక్షులు సైతం ఆయన దగ్గర మోకరిల్లాల్సిందే. అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా ఆయనకు ఏకపక్షంగానే వ్యవహరించేవారు. రాష్ట్ర ప్రభుత్వాన్నే కాక కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కనుసైగలతో శాసిస్తూ వచ్చేవారు. అందరూ ఆయన్ని ఆంధ్ర అంబానీ అని పొగిడేవారు. అలాంటి రామోజీరావు గురించి, ఆయన ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రామోజీరావు, ఆయన అసలు పేరు రామోజీరావు కాదు, రామయ్య. ఆయన కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. అయితే రామోజీ అసలు పేరు రామయ్య. రామోజీరావు పుట్టడానికి 13 రోజుల ముందు ఆయన తాత రామయ్య మరణించారు. అయితే ఆయన గుర్తుగా రామోజీరావు గారికి రామయ్య అనే నామకరణం చేశారు తండ్రి. ఆ పేరు ఇష్టం లేని రామోజీరావు తను చదువుకునే రోజుల్లోనే తన పేరును రామయ్యగా మార్చుకున్నారు. అయితే రామోజీరావు ప్రాథమిక విద్యా అభ్యాసం అంతా గుడివాడలోనే సాగింది. బిఎస్సి గుడివాడ పురపాలక కొన్నాట స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. గుడివాడలోని కాలేజీలో బిఎస్సి కంప్లీట్ చేశారు. ఆయన చదువుకునే రోజుల్లోనే ఊరూరు తిరిగి పచ్చళ్ళు అమ్మేవారు. అలా ఆయనకు పుట్టుకతోనే వ్యాపారాలపై మక్కువ పెరిగింది. బిఎస్సి పూర్తి చేసిన తర్వాత కొద్ది కాలం పచ్చళ్ళ వ్యాపారం నిర్వహించిన అనుభవం ఆయనది. ఆగస్టు 19, 1961లో రమాదేవి అనే అమ్మాయితో రామోజీరావు వివాహం జరిగింది. అయితే ఈ వివాహం అనంతరం రామోజీరావు తన మకాంని హైదరాబాదుకు మార్చారు. స్వతహాగా వ్యవసాయ కుటుంబానికి చెందిన రామోజీరావు వ్యవసాయంపై ఇష్టం ఉండేది. తనకున్న అరకొర భూమిని అమ్మేసి తనకున్న వ్యాపార అభిరుచిని, వ్యాపారం పట్ల తనకున్న ఇష్టతను కార్యరూపం దాల్చే ప్రక్రియకి శ్రీకారం పడింది. అయితే రమాదేవి తన చిన్న సోదరుడైన తాతినేని వెంకట్రావు రామోజీరావుకి సన్నిహితంగా మెలిగేవాడు. ఆయనతో కలిసి రామోజీరావు 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని స్థాపించారు. హైదరాబాద్లో కేవలం 2 ఉద్యోగస్తులతో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించారు. మార్గదర్శికి సంబంధించిన పబ్లిసిటీ రీత్యా అప్పటి ప్రభుత్వ అధికార పత్రికలో ఈయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారు.
అక్కడే మొట్టమొదటిసారి మీడియా రంగంపై ఆయనకు ఇష్టం ఏర్పడింది. మీడియా చేతిలో ఉంటేనే మన ఎదుగుదల. ప్రజలకు మనం రీచ్ అవ్వాలా అనంటే ప్రతి గడపకి మన ఆలోచనలు వెళ్ళాలి. ప్రతి మనిషి దగ్గరికి మన ఆలోచనలు చేరుకోవాలి. అంటే దానికి ఏకైక మార్గం పత్రిక, టెలివిజన్ అని నమ్మేవారు రామోజీరావు. అలా ఆ ప్రభుత్వ అధికార పత్రికలో మార్గదర్శి కంపెనీ గురించి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాడు. ఆ సమయంలోనే ఆయన అనేక రచనలు చేశారు. వాటిలో అన్నదాత ఒకటి. అన్నదాత అనే మ్యాగజైన్ని స్వయంగా ఆయనే రచించేవారు. స్వతహాగా వ్యవసాయ కుటుంబానికి చెందిన రామోజీరావు అన్నదాత సుఖీభవ పేరుతో మంత్లీ మ్యాగజైన్ని నడిపించేవారు. ఈ మ్యాగజైన్లో కేవలం కొత్త తరహా వ్యవసాయ పద్ధతుల గురించి వివరించేవారు రామోజీరావు. ఇది బాగా సక్సెస్ అవ్వడంతో మీడియా రంగంపై ఆయనకు అభిరుచి ఏర్పడింది. అయితే హైదరాబాద్లో ఉన్నంత వరకు అప్పట్లో ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే పత్రికలు లీడింగ్లో ఉండేవి. ఉదయం లేవగానే పత్రికను చదివే అలవాటు రామోజీరావుకి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అలవడింది. అయితే మార్గదర్శి కంపెనీని ఎక్స్పాన్షన్ కోసం వైజాగ్ వెళ్లాల్సి వచ్చేది రామోజీరావుకి. రెండో బ్రాంచ్ని వైజాగ్లో ఓపెన్ చేశారు. అక్కడే ఈనాడు, ఈటీవీకి బీజం పడింది. అప్పట్లో వైజాగ్లో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది కాదు. విజయవాడ నుంచి వైజాగ్కి పత్రికలు వెళ్ళేవి. విజయవాడ నుంచి వైజాగ్కి పత్రికలు వెళ్ళే సమయానికి మధ్యాహ్నం సమయం అయ్యేది. అయితే ప్రతిరోజు ఉదయాన్నే పేపర్ చదివే అలవాటున్న రామోజీరావు తన వ్యాపారాన్ని ప్రజల్లోకి పంపించాలన్నా నాకు మీడియా సహకారం కావాల్సిందే. అలాంటప్పుడు నేనే ఒక మీడియా పత్రికను ఎందుకు స్థాపించకూడదు అనే ఆలోచనకు బీజం పడింది. అదే తడవుగా 1974 ఆగస్టు 10వ తారీఖున ఈనాడు పత్రికను వైజాగ్లో మొదటి బ్రాంచ్ను ప్రారంభించారు రామోజీరావు. అప్పటికే పేరు మోసిన పత్రికలుగా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ లాంటివి ఉండేవి. రామోజీ ఈనాడు ఎవరు చూస్తారు, ఎవరు చదువుతారు అన్నట్టుగా విమర్శలు చేశారు ప్రముఖులు. అయితే మొదట్లో 1000-2000తో ప్రారంభమైన ఈనాడు అతి తక్కువ కాలంలోనే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టుకొని మొత్తం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రికగా పేరు పొందింది. కేవలం ఆంధ్రాలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబై, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో కూడా ఈటీవీ పత్రికని ప్రారంభించారు రామోజీ. అయితే ఈటీవీ పత్రిక 1982లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసిందన్న విమర్శలు ఉండేవి. అయితే రామోజీరావు ప్రత్యక్షంగా బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే ఉన్నాను, కానీ నా పత్రికలో వచ్చే అక్షరం మాత్రం ఏ పార్టీకి మద్దతు కాదు. నా పత్రికలో వచ్చే ప్రతి అక్షరం ప్రజలకే మద్దతు అని ప్రకటించారు. దాంతో విమర్శకుల నోళ్లకు తాళాలేసినట్టయింది. అయితే 1983లో ఉషా కిరణ్ మూవీస్ని స్టార్ట్ చేశారు రామోజీరావు. ఈ బ్యానర్ పైన 80కి పైగా చిత్రాలను నిర్మించారు. కొత్త నటీనటులకి అవకాశాలు కల్పించారు. కొత్త నిర్మాతలకి, కొత్త దర్శకులకి అవకాశాలు కల్పించారు. శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రంతో ఉషా కిరణ్ మూవీస్ ప్రారంభమైంది. శ్రీవారికి ప్రేమలేఖలు, మయూరి, ప్రతిఘటన, ప్రేమించి పెళ్ళాడు, మల్లెమొగ్గలు, మౌన పోరాటం, ఈ తరం హీరోలతో చిత్రం, నిన్ను చూడాలని, ఆనందం, ఇలా అనేక చిత్రాలను నిర్మించారు ఈ బ్యానర్పై. అయితే ఈటీవీ సంస్థకి ఉషా కిరణ్ మూవీస్ సంస్థకి కొత్త నటీనటుల్ని, దర్శకుల్ని పనిచేయడమే లక్ష్యంగా మొదలైంది. 1995లో ఈటీవీ
ప్రైవేట్ శాటిలైట్ ఛానల్కి మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్కి శ్రీకారం చుట్టారు రామోజీరావు. అయితే సౌత్ ఇండియాలో మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్గా పేరు పొందింది ఈటీవీ. 1995 ఆగస్టు 27న మొదలుపెట్టారు రామోజీరావు. అయితే రామోజీరావు కొత్త కార్యక్రమాలన్నీ ఆగస్టు నెలలోనే మొదలుపెట్టడం ఆయనకు అలవాటు. అయితే ఈటీవీ ఛానల్ బాగా పాపులర్ అయింది. తదనంతర కాలంలో సిస్టర్ ఛానల్స్ కింద 6 ఈటీవీ ఛానల్స్ తయారయ్యాయి. 1996లో రామోజీ ఫిలిం సిటీకి పునాది రాయి వేశారు రామోజీరావు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పునాది రాయి వేయడం జరిగింది. అయితే మా నాన్నకు పెళ్ళి అనే సినిమా మొదట షూటింగ్ జరుపుకుంది రామోజీ ఫిలిం సిటీలో. రామోజీ ఫిలిం సిటీ 100 ఎకరాల్లో మొదలైన రామోజీ ఫిలిం సిటీ తదనంతర కాలంలో 1000-2000 ఎకరాలకు విస్తరించడమే కాకుండా ఆసియాలోనే లార్జెస్ట్ ఫిలిం సిటీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని సొంతం చేసుకుంది. అలా రామోజీరావు మొదలుపెట్టిన ప్రతి వ్యాపారాన్ని విస్తరింపజేశారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు రామోజీరావు. డాల్ఫిన్ హోటల్స్, కళాంజలి, ఇలా ఒక్కటంటే ఒకటేమిటి అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం రామోజీరావు కనుసన్నల్లోనే నడిచేవి. చరిత్రలు తిరగరాసిన నాయకులు కూడా రామోజీరావు దగ్గర వంగి సలాం చేసేవారనంటే ఆయన ఖ్యాతి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, యూపీఏ ప్రభుత్వం ఉన్నా, థర్డ్ ఫ్రంట్ ఉన్నా రామోజీ తన పనులకు మాత్రం ఎక్కడా రెడ్ సిగ్నల్ ఇచ్చేవారు కాదు. అధికారులైనా, మంత్రులైనా, జాతీయ స్థాయి నాయకులైనా రెడ్ కార్పెట్ వేసి రామోజీరావుకు అనుకూలంగా పనిచేసేవారు. అయితే రామోజీరావు గారికి 2 పిల్లలు, ఒకరు సుమన్, మరొకరు కిరణ్. అయితే అనారోగ్య కారణాల రీత్యా సుమన్ 2012లో మరణించడం జరిగింది. అయితే రామోజీరావు ఆ మరణంతో చాలా కుంగిపోయారు. అప్పటి నుంచే రామోజీరావు అనారోగ్య పాలవడం జరిగింది. అయితే ఆ వెంటనే కోలుకున్న రామోజీరావు యాక్టివ్గానే తన వ్యాపారాలని చూసుకునేవారు. తనకి చేదోడు ఓదోడుగా 2 కోడళ్ళు, కిరణ్ ఉండేవారు. అయితే రీసెంట్గా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రామోజీరావును అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన విషయం తెలిసిందే. అయినా వాటన్నింటినీ రామోజీరావు లెక్క చేయకుండా ముందుకెళ్లారు. సంకల్ప బలం ఉంటే ఓ వ్యక్తి ఎక్కడ మొదలైనా ఏ స్థాయికైనా చేరుకోవచ్చు అనేదానికి రామోజీరావు గారే ప్రధాన నిదర్శనం. ఓ వ్యక్తి ఓ వ్యవస్థగా, ఓ శక్తిగా మారాలి అనంటే రామోజీరావు లాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు తన చివరి సెకను వరకు వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అది గుడివాడ దగ్గరలో ఉన్న తన స్వగ్రామంలో అయినా లేదా రామోజీ ఫిలిం సిటీలోనైనా తన వ్యవసాయం పట్ల ఆయనకున్న అభిరుచిని మాత్రం వదులుకోలేకపోయారు. ప్రతి ఏటా ఇండస్ట్రీలోని రాజకీయ ప్రముఖులకి తన తోటలో పండిన మామిడి పళ్ళను గిఫ్ట్గా ఇచ్చేవారు రామోజీరావు. రామోజీరావు ఎస్టేట్లో పండని పంట అంటూ ఉండేది కాదు. ఊరూరా సైకిల్ మీద పచ్చళ్ళమ్మే రామోజీరావు దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగాడు. ఓ వ్యాపార సామ్రాజ్యానికి ఆద్యుడిగా నిలిచాడు. ఓ వ్యక్తిలో కసి, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అన్నట్టుగా రామోజీరావు
ఎదిగిపోయారనడంలో అతిశయోక్తి కాదు. అయితే రామోజీరావు అనేక సేవా కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. సమాజం పట్ల, సామాజిక న్యాయం పట్ల సమభావంతో ఉండే రామోజీరావు అనేక మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని దత్తత తీసుకుని చదివించేవారు. అనేక స్కూల్స్ కూడా కట్టించారు. అనేక సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న చరిత్ర రామోజీరావుది. ఇండస్ట్రీకి ఏదైనా కష్టం వచ్చినా రామోజీ వెన్నంటి ఉండేవాడు. ఇండస్ట్రీలోని సమస్యలని తన సమస్యలుగా భావించి రామోజీరావు భుజానకెత్తుకొని పరిష్కార మార్గాన్ని చూపించేవారు. అయితే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా ప్రతి ముఖ్యమంత్రి కూడా రామోజీరావుకి సన్నిహితంగానే మెలిగేవారు. భావజాలం రీత్యా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నడిచినప్పటికీ కాంగ్రెస్ రెబల్ ముఖ్యమంత్రులుగా పేరుగాంచిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రామోజీరావుకు అత్యంత సన్నిహితంగా మెలిగేవాళ్ళంటే అతిశయోక్తి కాదు. అనేక పర్యాయాలు రాజశేఖర్ రెడ్డి స్వయంగా సాక్షి ఛానల్ స్థాపించడానికి ఇన్స్పిరేషన్ ఈటీవీనే అని చెప్పుకొచ్చేవారు. అయితే రామోజీరావు తన జీవితంలో తనకి సంతృప్తినిచ్చింది మాత్రం ఈటీవీ, ఈనాడు అని చెప్పేవారు. తెలుగు భాష మీద, తెలుగు భాషా సాహిత్యం మీద ఎనలేని ప్రేమ, అభిమానం ఉన్న రామోజీరావు నా పత్రికలో వచ్చే ప్రతి అక్షరం కూడా ప్రజల్ని చైతన్యపరచాలి, 10 మందికి సాయం చేయడం కంటే 10 మందిని చైతన్యవంతుల్ని చేయడమే ఉన్నతమైన లక్ష్యం అని నమ్మేవారు రామోజీరావు. ఈటీవీ, ఈనాడు లాభాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా వెనకడుగు వేయకుండా వాటిని నడిపించేవారు. అయితే వ్యాపార రీత్యా డాల్ఫిన్ హోటల్స్, ప్రియా ఫుడ్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వచ్చిన లాభాలు మీడియా రంగంలో వచ్చేవి కావు. కానీ రామోజీరావు ఎక్కడా వెనుకడుగు వేయకుండా దశాబ్దాల తరబడి తన ప్రయాణాన్ని కొనసాగించారు. లాభమైనా నష్టమైనా తన భుజాలకెత్తుకునేవారు రామోజీరావు. ప్రజలకు, సమాజానికి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడని వ్యాపారం అది వ్యాపారం కానే కాదనేవారు. అయితే ఎథిక్స్ని, మారల్స్ని ఫాలో అయ్యే రామోజీరావు మార్గదర్శి విషయంలో అనేక చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మార్గదర్శి కంపెనీ అనేక మోసాలకు పాల్పడింది అన్నట్టు 2004లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది. అయితే ఆ కేసులు ఏవి కూడా నిలబడకుండా పోయాయి. స్వతహాగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన రామోజీరావు తన కేసుల్ని తానే కోర్టులో వాదించుకున్నారు. ఆ స్థాయికి వచ్చిన ఓ వ్యాపారవేత్తకి అడ్వకేట్ జనరల్ ఉండడం సహజం. కానీ రామోజీరావు నేను ఎథిక్స్ని నమ్మాను, మారల్స్ని నమ్మాను, అవే నన్ను కాపాడతాయని చెప్పుకొచ్చేవారు. అయితే 2019లో ఏర్పడ్డ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గం రామోజీరావుపై అనేక కుట్రలకు తెర తీసింది. అయితే ఎన్నడూ ఈడీ, సిఐడి ఆఫీస్ మెట్లెక్కని రామోజీరావు మొట్టమొదటిసారి సిఐడి ఆఫీస్ మెట్లెక్కాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ సూచనల మేరకు, సలహాల మేరకు రామోజీరావు సిఐడి ఎదుట హాజరయ్యేవారు. విచారణకు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. అయితే కేసు ఏంటనేది తెలియదు, అభియోగాలు మాత్రం అనేకం. కేవలం కక్షపూరిత అభియోగాలు, కేసులు తప్పనించి మరేం కాదనేది రామోజీరావు వ్యక్తిగత సిబ్బంది చెప్పే మాటలు. అయితే 2019లో ఏర్పడిన కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పర్యాయాలు రామోజీరావును కలిశారు. అయితే తన మద్దతు తన ప్రభుత్వానికి కల్పించాలని రామోజీరావుని అడిగారు జగన్మోహన్ రెడ్డి. అయితే దానికి ససేమిరా అన్నారు రామోజీ. నా మద్దతు ఎప్పుడు ప్రజల వైపే. పత్రికల
పాత్ర కేవలం ప్రతిపక్షమే. అది అధికారంలో ఏ పార్టీ ఉన్నా పత్రికలది మాత్రం కేవలం ప్రతిపక్ష పాత్రే అని చెప్పుకొచ్చారు రామోజీరావు. అలాగే